తండ్రిగా తన కుమారుని చెయ్యి విడిచిపెట్టవలసిన కారణం తెలుసా? లోకాన్ని ఎత్తు పెట్టుకోవడానికి ఆయన చెయ్యిని విడిచిపెట్టగలిగాడు. గట్టిగా చపర్లు కొడుతూ దేని మహింపరుతో నిన్ను నన్ను ఎత్తడానికి, నీ చెయ్య నా చెయ్య పట్టుకోవడానికి తన అద్వితీయ కుమారుడు యొక్క చెయ్యిని విడిచిపెట్టవలసి వచ్చింది. ఆయన చెయ్యి కానీ ఆయన కుమారుని ఎత్తుకుని ఉంటే మనల్ని ఎత్తుకునేవాడు ఎవడండి? మనల్ని పట్టుకునేవాడు ఎవడు? నరకాగ్ని నుంచి మనల్ని తప్పించేవాడు ఎవడు? ఈ లోకాన్ని ఎత్తుపట్టుకోవడానికి, నిన్ను నన్ను తన చేతతో ఎత్తుపట్టుకుని నరకాగ్ని నుంచి లేవనెత్తడానికి తన అద్వితీయ కుమారుణ్ణి సైతం విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఆయన ఎక్కువ నువ్వెక్కువ అని అంటే మనం ఎక్కువ కనుకే తన కుమారుని విడిచిపెట్టి మనల్ని ఏం చేశాడు? ఎత్తుపట్టుకున్నాడు, అందుకు విడిచిపెట్టాడు అక్కడ. అంతేగాని చేతగా కాదు. నిన్ను నన్ను ఎత్తి పట్టుకోవడానికి, కాపాడడానికి, తప్పించడానికి కుమారుడు చెయ్యి ఏం చేసేసాడు?